కేసీఆర్ ప్రభుత్వంలోకి వచ్చినాడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాడు. ఎన్ని అనుమానాలు మన మీద. మీకు సీన్ ఉందా, మీతో అవుతుందా, పెట్టుబడులు కొత్త వచ్చుడు కాదు, ఉన్నడే బారిపోతారట కదా, తట్టాబుట్టా చదువుకొని అందరూ అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన అందరూ అటే పోతారట కదా, లేదా పక్కకి యువతలు కూడా పోతారట కదా. ఇన్ని మాటలు మాట్లాడు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రారంభమైన ప్రయాణం కేసీఆర్ గారు ఇటుక మీద ఇటుక పేర్చినట్టు కరెంటు బాగా చేసి, సాగునీరు బాగా చేసి, శాంతి భద్రతలు పటిష్టంగా మెయింటైన్ చేసి, పరిశ్రమలను పెట్టుబడులను బ్రహ్మాండంగా తీసుకొచ్చి, ఇన్ని కలిస్తే ఇంత బ్రహ్మాండంగా ఇన్ని సమ్మేళనంగా అభివృద్ధి జరిగింది. రియల్ ఎస్టేట్ అనేది ఇక్కడ మన దగ్గర పెరిగే భూముల ధరలు అనేది చూమంతరణంగానే జరగలేదు. అల్లావుద్దీన్ అద్భుత ద్వీపమేమి అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి కేసీఆర్కి ఇచ్చిపోలేదు. ఇటు పట్టణాలను, అటు పల్లెలను, ఇటు పచ్చదనాన్ని, అటు పరిశ్రమలను, అదేవిధంగా ఇటు ఐటీని, అటు వ్యవసాయాన్ని, దేన్ని కూడా నెగ్లెక్ట్ చేయకుండా అన్నిటిని పట్టించుకున్నాడు. కాబట్టే ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా, కోదాడ నుంచి నారాయణ ఖేడ్ దాకా ఇవాళ ఎక్కడ ఎకరం భూమి 15-20 లక్షలకు తక్కువ లేదు అంటే అన్ని పట్టించుకున్నాడు. కాబట్టి కేసీఆర్ అయింది. ఉత్తగానే కాలేదు.